హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఎక్స్ అనమాట. గైస్ ఈరోజు మనం సోలార్ ప్యానల్ వర్సెస్ యూపీఎస్ ఇన్వర్టర్ అనమాట. మనకు వచ్చి సోలార్ ప్యానల్స్ వల్ల డిఫరెన్సెస్ ఏంటి, ఇంకా వాటి ప్రాబ్లమ్స్, ఇంకా వాటి యూజబుల్స్, ఇంకా మనకి యూపీఎస్ ఇన్వర్టర్ ఉంటుంది కదా మనం హోమ్లో వచ్చేసి మనం వాడుకుంటాం కదా, ఆ ఇన్వర్టర్ గురించి ఇంకా సోలార్ ప్యానల్స్ గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. అసలు మనకి అవి అసలు ఎలా ఉపయోగపడితే వాటి వెనకలో ఉన్న విశేషాలు ఏంటి, ఇంకా వాటి ప్రాబ్లమ్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, మనం వచ్చేసి ఫస్ట్ ఇన్వర్టర్ గురించి అయితే ఇప్పుడు వచ్చేసి డిస్కషన్ చేద్దాం అనమాట. మన హోమ్లో వాడతాం కదా అది. హాయ్ గైస్, మనకు వచ్చేసి ఇన్వర్టర్లు వచ్చేసి నెంబర్ 1 బ్రాండ్ వచ్చేసి యామ్రాన్ అనమాట. ఎందుకంటే వచ్చేసి మనకి వీళ్ళ బ్యాటరీస్ కానీ ఏమన్నా కానీ లాంగ్ లైఫ్ అయితే ఉంటాయన్నమాట. మనకి 2-3 years వారంటీ కూడా వీళ్ళు వచ్చేసి ప్రొవైడ్ చేస్తారనమాట. హాయ్ గైస్, మనకి ఇండియాస్లో నెంబర్ 1 బ్రాండ్ యామ్రాన్ అనమాట. వీళ్ళు వచ్చేసి ESG 0 ఫ్రేమ్ టెక్నాలజీతో వచ్చేసి మనకి ఇన్వర్టర్స్ని ముందుకు తీసుకొస్తున్నారనమాట. వీళ్ళ కంపెనీ కానీ వీళ్ళ బ్యాటరీస్ కానీ వీళ్ళ ఇన్వర్టర్ కానీ చాలా బాగుంటాయి అనమాట. బ్యాటరీస్ వచ్చేసి 100 Ah, 150 Ah, 200 Ah ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఇన్వర్టర్స్ కావాలితే మీకు 400 watt, 800 watt, 1000 watt ఈ విధంగా అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట. వీళ్ళ బ్రాండ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. నిజంగా వచ్చేసి వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా వచ్చేసి హెవీ లోడ్ వాడి వాళ్ళకి కూడా బాగుంటాయి అన్నమాట. వచ్చేసి హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మన ఇన్వర్టర్ ప్రాబ్లమ్స్ అని ఇష్యూస్ అయితే చూద్దాం. చాలామంది ఇంట్లో వచ్చేసి ఇన్వర్టర్లు వచ్చేసి అలారం సౌండ్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా చాలామంది 1 yearకి వచ్చేసి ఇన్వర్టర్స్ పోతాయి అంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. హాయ్ గైస్, మీరు ఇక్కడ ఇన్వర్టర్లో అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇన్వర్టర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చేసి 5 lights ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మెయిన్, ఒకటి వచ్చేసి ఛార్జింగ్ అని, ఒకటి వచ్చేసి యూపీఎస్ ఆన్, ఇంకొకటి వచ్చేసి లో బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి ఓవర్లోడ్ అని అయితే ఉంటాయన్నమాట. వచ్చేసి మెయిన్స్ అంటే వచ్చేసి మనకి ఇన్వర్టర్ ఛార్జింగ్ కావాలంటే మన ఇంట్లోంచి మనకి ఏసీ కరెంట్ అయితే కావాలి కదా, అది మనకి ఇన్వర్టర్కి వెళ్తే మనకి మెయిన్స్ అనే లైట్ ఆన్ అవుద్ది అనమాట. మళ్ళీ మనకి ఛార్జింగ్ అంటే మనకి ఇన్వర్టర్ వచ్చేసి మనకి కరెంట్ పోయినప్పుడు మనం బ్యాటరీ వాడుకుంటాం కదా, మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ అయితే మనకు వచ్చేసి ఆ ఛార్జింగ్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ మనకు యూపీఎస్ ఆన్ అని ఉంది కదా, అది వచ్చేసి మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మనకి ఇన్వర్టర్ ఆన్ అయితే ఆ లైట్ అయితే మనకి ఇండికేషన్ అవుద్ది అనమాట. మళ్ళీ మనకి లో బ్యాటరీ అంటే మనకు వచ్చేసి బ్యాటరీ లోలో ఉందని ఆ ఇండికేషన్ అయితే వచ్చేసి మనకి చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా వచ్చేసి మనకి పక్కన ఇంకో లైట్ ఉంది కదా, ఓవర్లోడ్ అని. మనము ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి రన్నింగ్ చేస్తే ఓవర్లోడ్ వెళ్తుంది అనమాట. హాయ్ గైస్, మీరు అక్కడ చూడొచ్చు. వచ్చేసి మనకి చాలా ఇళ్ళల్లో వచ్చేసి మనకి లైట్స్ కట్ వచ్చేసి మనకి బ్లింకింగ్ అవుతూ ఒకేసారి ఆఫ్ అవ్వకపోవడం, ఇంకా మనకి అలారం సౌండ్ కూడా వస్తాయి అనమాట. కానీ వాళ్ళు ఇన్వర్టర్ పోయింది అనుకుంటారు, కానీ పోదు. మనకి ఈ విధంగా సౌండ్స్ వస్తాయి అన్నమాట. వచ్చేసి హాయ్ గైస్, మీరు అలాగ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వచ్చేసి మీ ఇన్వర్టర్ ఉంటుంది కదా, మీ ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసి మీకు అక్కడ పైన మీకు పైన పవర్ బటన్ ఉంది కదా, ఆ పవర్ బటన్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఆ సౌండ్ అయితే అవుతుంది అన్నమాట. మీకు లైట్స్ కూడా బ్లింక్ అవ్వకుండా వచ్చేసి మీకు నార్మల్గా ఉంటుంది అనమాట. మనకి జనరల్గా ఈ కంప్లైంట్ వచ్చేసి ఇన్వర్టర్ కొని 1 or 2 years అయ్యాక మనకు వచ్చేసి కంప్లైంట్ వస్తుంది అనమాట. మనకి కంప్లైంట్ ఎందుకు వస్తుంది అంటే ఒకేసారి వచ్చేసి మనకి కరెంట్ పోయి ఒకేసారి మళ్ళీ కరెంట్ వస్తుంది కదా, అలాంటి సమయంలో మనకు కంప్లైంట్ వస్తుంది అనమాట. అంతేకాకుండా వచ్చేసి మనకు ఇంకో కంప్లైంట్ కూడా ఉంటుంది అనమాట. వచ్చేసి మనకి చాలామంది ఇన్వర్టర్ ప్లగ్స్ అయితే ఉంటాయి కదా, మనకి ఇన్వర్టర్ నుంచి వస్తుంది కదా పవర్, ఆ ప్లగ్స్ నుంచి మీరు ఏమన్నా షార్ట్ సర్క్యూట్ చేసినట్లయితే ఇప్పుడు వచ్చిన విధంగా వచ్చేసి మనకి మీరు అలాగే షార్ట్ సర్క్యూట్లు చేస్తే మనకు వచ్చేసి బీప్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సమయంలో మనకు వచ్చేసి ఇన్వర్టర్ కరెంట్ వచ్చేసి మనకి ఆన్ అవుతుంది అనమాట. వచ్చేసి కరెంట్ పోయినా మీకు ఇన్వర్టర్ నుంచి
కరెంట్ అయితే వచ్చేసి మీకు బయటికి సప్లై అవుతుంది అనమాట. అటువంటి సమయాల్లో మీరు ఇన్వర్టర్ పోయిందని అనవసరంగా షాపుల బయటికి అటుకెళ్ళి రిపేర్ చేయించుకొని వాళ్ళు డబ్బులు తప్పుతారు కాబట్టి తప్ప ఏముండదు అనమాట. ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే మీరు మీ ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఇన్వర్టర్ వెనకాల ఒక ఎంసీబీ అయితే ఉంటుంది అనమాట. అది ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయితే మనకి ఎంసీబీ పడిపోద్ది అనమాట. వచ్చేసి మీరు పడిపోయిన ఎంసీబీని మీరు ఆన్ చేస్తే చాలు, మళ్ళీ మీ ఇన్వర్టర్ మామూలు అయిపోద్ది అనమాట. ఈ విధంగా మీరు ఇన్వర్టర్ని అయితే రిపేర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా వచ్చేసి అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ మనకి యూపీఎస్ అవుట్పుట్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి మనకి ఏసీ అవుట్పుట్ అయితే వెళ్తుంది అనమాట. అక్కడ నుంచే మీకు ఏసీ కరెంట్ అయితే వస్తుంది ఇన్వర్టర్ నుంచి వచ్చేసి మీ హోమ్కి. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మీ ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ వచ్చేసి టూ బటన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక లెఫ్ట్ సైడ్ మీద వచ్చేసి మనకి క్విక్ ఛార్జ్, ఇంకా మనకి నార్మల్ ఛార్జ్ అయితే ఉంటాయన్నమాట. వచ్చేసి మీరు ఎప్పుడు వాటిని నార్మల్ ఛార్జ్ కూడా వచ్చేసి పెట్టాలన్నమాట, క్విక్ ఛార్జ్ కూడా పెట్టకూడదు. మీరు నార్మల్ ఛార్జ్లో పెట్టకుండా క్విక్ ఛార్జ్లు పెట్టారంటే మీకు వచ్చేసి కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇన్వర్టర్ వచ్చేసి మనకి మళ్ళీ తిరిగి బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవడానికి ఎక్కువ పవర్ అయితే కన్స్యూమ్ అవుతుందన్నమాట. అందుకే మీరు నార్మల్ ఛార్జింగ్లోనే పెట్టాలి. అనగేసి మీకు వచ్చేసి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. మీకు ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే నేను వచ్చేసి లెఫ్ట్ సైడ్ బటన్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి మనకి రైట్ సైడ్ ఒక బటన్ ఉంటుంది అనమాట, నేరో వోల్టేజ్ వైడ్ వోల్టేజ్ అని. మనం వచ్చేసి ఎప్పుడు వైడ్ వోల్టేజ్లోనే ఎట్టాలన్నమాట. వచ్చేసి నేరో వోల్టేజ్లో అయితే ఎట్టకూడదు. దీనివల్ల కూడా మనకు వచ్చేసి ఎక్కువ పవర్ కన్జ్యూప్షన్ అవుతుంది. మనకి ఇంకా మనకి ఇంట్లో వచ్చిన కరెంట్కి వచ్చేసి వోల్టేజ్ మ్యాచ్ అవ్వదు అనమాట. హాయ్ గైస్, మీరు అక్కడ చూడొచ్చు ఒకవేళ మీది 800 వాట్ యూపీఎస్ ఇన్వర్టర్ అయితే మీరు వచ్చేసి అప్ టు 300 వాట్ వరకు లోడ్ వేయాలన్నమాట. మీది వచ్చేసి 400 వాట్ వరకు యూపీఎస్ ఇన్వర్టర్ అయితే మీరు అప్ టు 150 వాట్ వరకే లోడ్ వేయాలన్నమాట. అంతకన్నా వచ్చేసి మనం ఇంక ఎక్కువ వాట్ లోడ్ వేస్తే ఇన్వర్టర్ పేలిపోద్ది అనమాట. హాయ్ గైస్, మనకు వచ్చేసి కొన్ని ఇన్వర్టర్లు వచ్చేసి ఓవర్లోడ్ అని, లో బ్యాటరీని, ఈ విధంగా లైట్స్ బ్లింక్ వచ్చేసి మనకి అలారం సౌండ్ అయితే వస్తాయి అన్నమాట. మనకి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల రావచ్చు, లేకపోతే బ్యాటరీ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఇలా రావచ్చు. హాయ్ గైస్, మనకి ఈ విధంగా వచ్చేసి మనకి ఈ బ్యాటరీస్ ఈ విధంగా కొన్నిసార్లు మనకి ప్రాబ్లం అయితే వస్తాయి అనమాట. అలా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వచ్చేసి వీటిలో డిస్టిల్ వాటర్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డిస్టిల్ వాటర్ ఇండికేటర్ లెవెల్స్ అనమాట. మనకి ఆ రెడ్ పాయింట్స్ ఎప్పుడు వచ్చేసి మనకి పైకి ఉండాలన్నమాట. మనకి ఆ స్టైన్ వచ్చేసి ఎందుకు ఉన్నాయంటే మనకి బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తక్కువ ఉందని అర్థం అనమాట. అలాంటి సమయంలో మనకి ఇలాగా ఇన్వర్టర్లు ఇటువంటి టైప్స్ ఆఫ్ క్యాప్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఈ క్యాప్స్ ఓపెన్ చేసి మనం వీటిలో డిస్టిల్ వాటర్ అయితే వచ్చేసి పోయాలన్నమాట. ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేసి మీరు డిస్టిల్ వాటర్ అయితే పోయాలన్నమాట. మీకు డిస్టిల్ వాటర్లు అయితే బయట అమ్ముతారనమాట. ఎందుకంటే మనకి ఇన్వర్టర్ బ్యాటరీలు అనేవి లెడ్ యాసిడ్ బ్యాటరీలు కాబట్టి వీటిలో సంవత్సరానికి ఒకసారి వాటర్ పోయాలి. కొన్నిసార్లు వచ్చేసి ఈ విధంగా మనకు వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అయితే అవుతుంది అనమాట. మనకు వచ్చేసి అలా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు నేను ఇన్వర్టర్ వెనకాల వచ్చేసి మనకి ఎంసీబీ పడిపోద్ది అనేది చెప్పాను కదా. మళ్ళీ మనం దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత మన హోమ్ నుంచి వచ్చేసి ఒక ఏసీ ఇన్పుట్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి ఒక ఎంసీబీ ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి ఆ ఎంసీబీ కిందకి డౌన్ అయినప్పుడు ఆ ఎంసీబీ మీరు ఆన్ చేసుకుంటే మీకు ఇన్వర్టర్ అయితే వర్క్ అవుద్ది అనమాట. మనకి ఈ విధంగా ఇన్వర్టర్ ట్రైకాలజీ అయితే ఉంటుంది అనమాట. హాయ్ గైస్, మనకు ముఖ్యంగా ఇన్వర్టర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎక్కువగా మనం హోమ్లో షార్ట్ సర్క్యూట్ వచ్చేసి చేసినప్పుడు, ఓవర్లోడ్ వచ్చేసి ఎక్కువగా యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఇన్వర్టర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. ఇన్వర్టర్ మీద ఎక్కువగా మనం ఏసీలు కానీ ఓవర్లోడ్లు కూడా ఎక్కువ వేయకూడదు. హాయ్ గైస్, మీరు ఏమన్నా చెప్పండి. మనకి ఇన్వర్టర్లు వచ్చేసి నెంబర్ 1 బ్రాండ్ వచ్చేసి యామరాన్ అనమాట. మాది కూడా వచ్చేసి యామరాన్ ఇన్వర్టర్ కొన్ని 3-4 ఇయర్స్ అయినా మనకు చిన్న పాల్ట్ కూడా వచ్చేసి రాలేదన్నమాట. హాయ్ గైస్, ఇప్పుడు వరకు మన ఇన్వర్టర్ గురించి అయితే డిస్కషన్ చేసామన్నమాట. మనకు వచ్చేసి సెకండ్ వచ్చేసి సోలార్ ప్యానల్ అనమాట. మనకు ఇప్పుడు ఇన్వర్టర్ బెటర్, సోలార్ ప్యానల్ బెటర్. అసలు మనకి ఈ సోలార్ ప్యానల్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి ఇప్పుడు వచ్చేసి మనం ఈ పాటలో చూద్దాం. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం.
హైగేస్ మనకి సోలార్ ప్యానల్స్లో బెస్ట్ కంపెనీ వచ్చేసి ఇండియాస్ నెంబర్ వన్స్ కంపెనీ లూమ్ సోలార్ అనమాట. మనకి వీళ్ళ సోలార్ ప్యానల్స్ వచ్చేసి చాలా క్వాలిటీ అయితే మనకు వచ్చేసి ఉంటాయి అన్నమాట. వచ్చేసి మనకు కొంచెం లో కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. హైగేస్ మనం ఈ రోజుల్లో వచ్చేసి మనకి టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అయితే చాలా వాడుతున్నాం అనమాట. మనకి సోలార్ ప్యానల్స్ అనేవి మనకి బిల్డింగ్ పైన అయితే ఈజీగా వచ్చేసి మనకి అటాచ్ చేసుకోవడానికి అయితే ఉంటాయి అనమాట. అంతేకాకుండా మనకి సోలార్ ప్యానల్స్ ఉండడం వల్ల కరెంట్ బిల్ అయితే వచ్చేసి మనకి ఆదా అవుద్ది అనమాట. అంతేకాకుండా వచ్చేసి మనకి ఫ్రీ సోలార్ పవర్ అయితే వస్తుంది. హైగేస్ మనకు వచ్చేసి సోలార్ ప్యానల్స్ అయితే మనకు వచ్చేసి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి అనమాట. వీటిలో వచ్చేసి సోలార్ ప్యానల్స్ అని ఈ విధంగా సోలార్ లైట్స్ కూడా వచ్చేసినాయి. హైగేస్ మనకి లూమ్ సోలార్ వల్ల సోలార్ ప్యానల్స్ అయితే మనకి వచ్చేసి చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు సోలార్ ప్యానల్స్ అయితే చాలా లో కాస్ట్, ఇంకా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. మనకి సోలార్ ప్యానల్స్లో 2 టైప్స్ అయితే ఉంటాయి, మోనోక్రిస్టలిన్ అని ఇంకా మనకి పోలోక్రిస్టలిన్ అని. మనకు వచ్చేసి పోలోక్రిస్టలిన్ కన్నా మోనోక్రిస్టలిన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. వాటర్ ప్రూఫ్ మనం తొక్కినా కానీ ఏమవుతుంది అనమాట. నేనైతే మోనోక్రిస్టలిన్ అయితే రికమెండ్ చేస్తాను అనమాట. బెస్ట్ క్వాలిటీకి అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. అండ్ గైస్ మనకి సోలార్ ప్యానల్స్ వాట్ని బట్టి అయితే ఉంటాయి అనమాట. మనకి ఇట్లో 20 వాట్ నుంచి 1000 వాట్ వరకు అయితే ఉంటాయి అనమాట. మనకి 5 kV 2 kV 10 kV ఈ విధంగా వచ్చేసి సో మచ్ టైప్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తుంది 550 వాట్ మోనోక్రిస్టలిన్ సోలార్ ప్యానల్ అనమాట. వీళ్ళ దగ్గర 400 వాట్ 1000 వాట్ అన్ని వాట్లు అయితే ఉంటాయి అనమాట. అందుకేసి మనకి వీళ్ళ సోలార్ ప్యానల్స్ అయితే చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి అనమాట. మనకు వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఇంకా మనకి తక్కువ సన్లైట్ ఉన్న మనకు వచ్చేసి మనకి సోలార్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర హాల్ఫ్ కట్ అని, పాలిక్రిస్టలైన్, మోనోక్రిస్టలైన్ ఈ విధంగా చాలా టైప్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయన్నమాట. సూపర్ హై ఎఫిషియన్సీ సోలార్ ప్యానల్స్ అనమాట. ఇవి మోర్ పవర్ అండ్ మోర్ యాంప్ని అయితే జనరేట్ చేస్తాయి. ఈ కంపెనీ సోలార్ ప్యానల్స్ అనేది కావు, ఈ కంపెనీని అలాగే ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ ప్యాకేజింగ్తో మనకు వచ్చేసి వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే వీళ్ళు వచ్చేసి మనకు డెలివరీ చేస్తారు. అందుకేసి మీరు అక్కడ చూడొచ్చు. మీరు ఏదైనా వచ్చేసి లూమ్ సోలార్ దగ్గర ఏమైనా వచ్చేసి మీరు సోలార్ ప్యానల్ కొంటే ఆ సోలార్ ప్యానల్ గురించి యాప్ కానీ ఏజ్ కానీ ఎంత వాట్ అనేది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి వీళ్ళ ఛార్జింగ్కి బ్యాటరీస్ కానీ, ఈ విధంగా యూపీఎస్ ఇన్వర్టర్ని కానీ ఈ విధంగా అన్ని వీళ్ళు వచ్చేసి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మనకు వచ్చేసి ఈ లూమ్ సోలార్ వాళ్ళు వచ్చేసి హైగేస్ మనకు వచ్చేసి లూమ్ సోలార్ వెబ్సైట్ అనమాట. మీరు ఈ వెబ్సైట్లోకి ఇంటర్ఫేస్ అవ్వాలంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి loomsolar.com అని అయితే కొట్టండి. అప్పుడు మీకు వచ్చేసి వెబ్సైట్ ఇంటర్ఫేసింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి 1 lakh 3 lakh 5 lakh వరకు అయితే ఉంటాయి అనమాట. మీకు సోలార్ ప్యానల్ వాటిని బట్టి ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు హోమ్కి కావాలంటే మీకు వచ్చేసి 3 kV 10 kV మీకు 1000 వాట్ 2000 వాట్ సోలార్ ప్యానల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ వెబ్సైట్లో మనకి మోనోక్రిస్టలైన్, పాలిక్రిస్టలైన్, లిథియం బ్యాటరీస్ కానీ, ఇంకా మనకి యూపీఎస్ కానీ, ఇన్వర్టర్స్ కానీ అన్నీ మనకు వచ్చేసి వీళ్ళ వెబ్సైట్లో వచ్చేసి మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. వచ్చేసి మనకి మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసి 12 volts 1 amp సోలార్ ప్యానల్స్, ఇంకా మనకి 24 volts సోలార్ ప్యానల్స్, ఇంకా మనకి సోలార్ లైట్లు అయితే వచ్చినాయి కదా మనకి దానికి కూడా సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి 18 volts 19 volts పీవీ ఈ విధంగా మనకి ఇన్ టైప్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఆ సోలార్ ప్యానల్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా అక్కడ ఉంటుంది అనమాట. మనకి ఈ సోలార్ ప్యానల్స్ అనేవి మనం ఇంటికి డెలివరీ అయిన తర్వాత మనకు ఇప్పుడు ఇంట్లో ఇన్వర్టర్ ఎలా ఉందో దీనికి కూడా ఒక ఇన్వర్టర్ ఛార్జింగ్ లిథియం బ్యాటరీ ఉంటుంది అనమాట. మనకి వచ్చిన ఛార్జ్ అంతా ఒక ఇన్వర్టర్లో ఛార్జ్ అవుతుంది అనమాట. దీన్ని మెయింటైన్ చేయడానికి మనకు వచ్చేసి స్టేషన్ ఉంటుంది అనమాట. మనకి ఆ స్టేషన్ నుంచే మనకి సోలార్ ప్యానల్ పవర్ మేనేజ్మెంట్ ఉందన్నమాట. మనకి ఈ విధంగా వచ్చేసి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. మనకు వచ్చేసి ఇన్వర్టర్ కన్నా మనకు వచ్చేసి ఈ సోలార్ పవర్ అయితే బాగుంటుంది అనమాట. ఈ సోలార్ పవరే బాగుంటుంది, ఎందుకంటే వచ్చేసి మనకి కరెంట్ బిల్లు ఉండదు, అంతా వచ్చేసి మనకి సన్ ఎనర్జీ నుంచే కాబట్టి మనకి సోలార్ ప్యానల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఎవరన్నా వచ్చేసి సోలార్ ప్యానల్స్ కొనాలనుకుంటే మీకు వచ్చేసి ఈ లూమ్ సోలార్ వెబ్సైట్లో అయితే
మీరు సోలార్ ప్యానల్స్ కొనండి అనమాట. మనకి ఇక్కడ చాలా రకాలుగా సోలార్ ప్యానల్స్ బాగుంటాయి అన్నమాట, చాలా ఉపయోగపడతాయి. హైగేస్ అంతేకాకుండా మనకు వచ్చేసి ఈ లూమ్ సోలార్ వాళ్ళు మనకు వచ్చేసి ఇన్వర్టర్కి అలాగే వచ్చేసి మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటుంది. సో మనకి ఈ సోలార్ ఎనర్జీని వచ్చేసి మనకి స్టోర్ చేసుకోవడానికి లిథియం బ్యాటరీని అయితే మనకు వచ్చేసి ప్రొవైడ్ చేస్తారనమాట. అది వాళ్ళు ఫ్రీగా మనం వచ్చేసి పర్చేస్ చేయాలన్నమాట. అంతేకాకుండా వచ్చేసి మనకి మామూలుగా హోమ్ ఇన్వర్టర్కి ఎలా ఇన్వర్టర్ ఉంటుందో వీటికి కూడా వచ్చేసి లూమ్ సోలార్ వాళ్ళు ఒక ఇన్వర్టర్ అయితే ఉంటుంది అనమాట. మనకు ఆ ఇన్వర్టర్ వచ్చేసి డీసీ కరెంట్ని ఈసీగా మార్చి మనకు హోమ్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ విధంగా అండ్ మీరు అక్కడ చూడొచ్చు. అంతేకాకుండా వాళ్ళే మనకి మన హోమ్కి వచ్చి మనకు ఒక హోమ్ ఇన్వర్టర్ కానీ హోమ్ సోలార్ ఎనర్జీ ఇన్వర్టర్ అన్నీ మనకి సోలార్ ప్యానల్స్ మన ఇంటి పైన అన్నీ వాళ్ళే ఇన్స్టాలేషన్ అయితే వచ్చేసి మనకి చేస్తారనమాట. వాళ్ళు వచ్చేసి మనకి వారంటీ కూడా వచ్చేసి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. హాయిగేసి మీరు ఏదైనా చెప్పండి. మనకు వచ్చేసి సోలార్ ప్యానల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. హోమ్ ఇన్వర్టర్ కానీ సోలార్ ప్యానల్స్ అయితే మనకు వచ్చేసి చాలా బాగుంటాయి అనమాట. సోలార్ ఎనర్జీ మనకి సోలార్ ప్యానల్స్ వల్ల సన్లైట్ నుంచి ఫ్రీ ఎనర్జీ అయితే మనకి ప్రొవైడ్ అవుద్ది. హైగేస్ మీరు వచ్చేసి సోలార్ ప్యానల్స్లో ఎప్పుడన్నా కొనాలనుకుంటే లూమ్ సోలార్ బ్రాండ్ అయితేనే వచ్చేసి తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ సర్వీస్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా వచ్చేసి మనకి సోలార్ ప్యానల్స్లో పోలీ క్రిస్టలైన్ కన్నా మోనో క్రిస్టలైన్ సోలార్ ప్యానల్సే బాగుంటాయి. హైగేస్ మీరు ఏమన్నా చెప్పండి. మనకు వచ్చేసి సోలార్ ప్యానల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇప్పుడు ఎక్కడైనా హైవేస్ మీద కానీ ఎక్కడైనా వచ్చేసి కొన్ని చోట్ల వచ్చేసి మనకి పొలాల్లో కానీ ఇంకా మనకి ఫారెస్ట్ ఏరియాస్లో కానీ అక్కడ మనకు వచ్చేసి పవర్ ఎలక్ట్రిసిటీ అయితే మనకు వచ్చేసి ఉండదు అనమాట. అటువంటి సమయంలో మనకు వచ్చేసి సోలార్ ప్యానల్స్ ఉపయోగపడతాయి. అందుకేసి మీరు ఇక్కడ చూడొచ్చు. మనకు వచ్చేసి హోమ్ ఇన్వర్టర్స్లో యామరన్ అయితే బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇన్వర్టర్స్ కాకుండా వచ్చేసి మీరు సోలార్ ప్యానల్స్ ఎంచుకోవాలంటే లూమ్ సోలార్ కంపెనీ బాగుంటుంది. హైగేస్ మీరు వచ్చేసి సోలార్ ప్యానల్స్ మీద మీకు వాటిని బట్టి ఏసీలు కానీ వచ్చేసి మీకు టీవీలు కానీ ఎల్ఈడి లైట్స్ కానీ మీరు వచ్చేసి ఏ పని అయితే రన్ చేయొచ్చు అనమాట. మనకి సోలార్ ప్యానల్స్ ఇన్వర్టర్స్ అయితే వచ్చేసి మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. మనకి సోలార్ ప్యానల్స్ ఇన్వర్టర్స్ లేకపోతే జీరోనే. హైగేస్ వచ్చేసి మనకి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఎంత కష్టపడి వీడియో చేశాను.